కూటమి ప్రభుత్వం 1 ఇయర్ గడిచిపోయింది, సక్సెస్ఫుల్గా పాలన చేసామంటున్నారు. సో సూపర్ 6 మేము ఇస్తున్నాము అంటున్నారు, కానీ కొన్ని దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి అదేమన్నా జగన్కు ప్లస్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పాకెట్ నుంచి అయితే కొంచెం ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుందండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానికి గట్టిగా ఎమ్మెల్యేస్ అందరూ ఎక్కువ మంది పనిచేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ లూజింగ్ ద ఓట్ బ్యాంకింగ్ ఆర్ టేకింగ్ అవుట్ ద ఓట్ బ్యాంకింగ్ ఫ్రమ్ టీడీపీ. మీకు అర్థమైందండి స్టేట్మెంట్? మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ వర్కింగ్, మోస్ట్ ఆఫ్ ది అంటే ఆబ్వియస్లీ టీడీపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు, జనసేన ఎమ్మెల్యేస్ ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. కంపారిటివ్లీ 11 కదా ఇంకా వైఎస్ఆర్సీపీది. మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఇండైరెక్ట్గా ఎందుకు పనిచేస్తున్నారో తెలియకుండానే పుల్లింగ్ ద ఓట్ బ్యాంకింగ్, కూటమి నుంచి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ని తీసుకెళ్తున్నారు. బట్ స్టిల్ వైఎస్ఆర్సీపీ రైట్ నౌ నాట్ ఇన్ సచ్ ఎ పొజిషన్. ఆ ఓట్ బ్యాంకింగ్ అంతా మేము తీసుకునే పొజిషన్ లేదు. ఆబ్వియస్లీ అదర్ ఆల్టర్నేటివ్ ఒకటే ఉంది, ఇంకా వైఎస్ఆర్సీపీ లేదు. బట్ ఇమీడియట్గా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నాడు అనుకోండి, తను పనిచేస్తుంటే నా మీద ఉన్న నెగిటివిటీ మీకు వస్తుంటుంది. లేదు జిల్లా స్థాయిలో కావచ్చు, విలేజ్ స్థాయిలో కావచ్చు, ఆ స్ట్రక్చర్ ఇంకా వెనకబడింది వైఎస్ఆర్సీపీ. అంటే అధికారంలోకి వచ్చేటప్పుడు కూటమి వైఎస్ఆర్సీపీ 39% ఓట్ బ్యాంక్ ఉందండి. చాలామంది సీనియర్ నాయకులు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. సో అదే ఓట్ బ్యాంక్ కొనసాగుతుందంటారా, ఏమన్నా పెరిగిందంటారా? వాట్ యు సే? అంటే స్ట్రక్చర్ ఉంది అనుకోండి. మీరు ఇప్పుడు ఆల్రెడీ రిపోర్ట్స్ బయట పెట్టారు కాబట్టి చెప్తాను. అంటే రిపోర్ట్స్ ఇండివిజువల్ న్యూజర్గా పెట్టలేదండి, ఓవరాల్గా క్రీమీ లేయర్లో మనం ఒక స్వీట్ షాప్కి వెళ్తే ఒక స్వీట్ ఇస్తారు కదా, అలా కొన్ని ఓపెన్ చేస్తాం. మీకు లోపల ఒకటి ఉంటుంది కదా, దాని గురించి అడుగుతున్నాను. ఇప్పుడు స్టిల్ స్ట్రక్చర్ ఎప్పుడు యాడ్ అడ్వాంటేజ్ అండి. అంటే ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు లేదా ప్రతి కమిటీలు విలేజ్ వరకు ఉండి జిల్లా ఇన్ఛార్జ్ అన్నీ ఉండి స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే, లేదా ఎక్కడ నెగిటివిటీ వాళ్ళు తీసి పక్కన పెట్టి మార్చుకుంటా ఉంటే అది ఉపయోగపడుతుంది. బట్ మీరు చెప్పినట్టు పర్సంటేజ్ క్వశ్చన్కి వచ్చి ఒక 3 లీడర్ వెళ్ళినా 3 లీడర్ వచ్చినా కాన్సెప్ట్ మీద వెళ్తే మటుకు మీకు నష్టం ఉండదు. ఎందుకంటే ఇది ప్రాసెస్. ఇప్పుడు మన ఎంప్లాయీస్లో కూడా ఇప్పుడు మేము అరౌండ్ 950 మెంబర్స్తో మేము అక్కడ ఫీల్డ్లో పెడితే ఒక 50-70 మంది వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ మీద లేకపోతే రకరకాల మీద ఒక ముందు మూవ్ అవుతారు, మళ్ళీ ఒక 50 మంది రిక్రూట్ అవుతుంటారు. ఇది ప్రాసెస్లో భాగం. ఇప్పుడు ఎంప్లాయీస్లో కూడా మీరు ఎన్నో కంపెనీస్ లేదా ఎన్నో ఛానల్స్లో కెమెరామ్యాన్స్ కానీ వీళ్ళంతా మారుతూ ఉంటారు. కాన్సెప్ట్ బాగుందనుకోండి, ఎంప్లాయీ మారినా కానీ కాన్సెప్ట్ డెవలప్ అవుద్ది. ఎంప్లాయీ మీదే డిపెండ్ అయ్యే జరుగుతుంది అనుకోండి, అది అతను పోతే ఇంకా దాంట్లో ఛానలే ఉండదు, అతనే ఛానలే అతను అవుతారు. సో ఇది కాన్సెప్ట్. అంటే పార్టీస్ ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ కానీ, అంటే ఒక ఎమోషన్ కానీ ఒక నేరేటివ్ కానీ. పర్సంటేజ్ పెరిగిందంటారా మీ అంచనా బరాబర్? అదే పర్సంటేజ్ పర్సంటేజ్ పెరిగేదానికి స్కోప్ ఉంది సార్. స్కోప్ పెరిగిందా లేదా అనే దానికి వాళ్ళకి స్ట్రక్చర్ దానివల్ల రెడీగా ఉంటే పుల్ చేసుకుంటారు. మీ మీద ఉన్న నెగిటివిటీ ఉంటే నేను అపోజిషన్గా ఉంటే నాకు మీద వస్తుంది, రఫీ కంటే కేకే బెస్ట్, కేకే కంటే రఫీ బెస్ట్ అనేది. సో మద్యం పాలసీ మనం చూస్తున్నాం, అరెస్టులు విజయసాయి రెడ్డి కావచ్చు, కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు. అదేమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు వైసీపీ? అంటే అనేదే కాదు, అరెస్ట్స్ లేకపోతే ఇంకోటి ఇష్యూస్ కానీ ప్రజలు డిస్కస్ చేసుకొని దాన్ని ప్రైమ్లో ఉండేటట్టు రెడ్ బుక్ ఇది భయపడిపోతున్నారు అనేది అలా, అది కంటే కూడా గ్రీన్ బుక్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి సార్. ఎక్కువ జనాలు సహజంగా ఎలా ఉందంటే కోర్ అభిమానులు కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, చూసేవా మనోడు కొట్టాడు. సో రెడ్ బుక్ అంటే ఏంది మీరు చెప్పడం? అగ్రెసివ్గా వెళ్ళి ఇబ్బంది పెట్టడం కంటే కూడా కూల్గా వెళ్ళి జనాల్ని ఓటు బ్యాంక్ అలా ఉంచుకోవడం బెటర్ అంటారు మీరు? అంటే చిన్న కరెక్షన్ మీరు చెప్పింది. ఎలక్షన్స్ అప్పుడు కొన్ని ఎమోషనల్గా ఉండాలి. ఆబ్వియస్గా పీపుల్ డివైడ్ చేసుకుంటారు, మతాలుగా, కులాలుగా, ప్రాంతాలుగా, లేకపోతే ఎమోషనల్గా పార్టీలుగా డివైడ్ అవుతారు. అంతవరకు పార్టీలు చేస్తాయి, ప్రజలు చేస్తారు. ఇప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్లో చూడండి, మీరు కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఎలక్షన్స్ టైంలో అందరూ ఒక్కొక్కరు ఈ పార్టీ గొప్పది, ఈ పార్టీ మంచిది డిబేట్ చేస్తారు. కొంతమంది ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. ఎమోషన్స్ హైగా ఉంటాయి అందరి కింద. మన ఫ్రెండ్స్ గ్రూప్ కాడి నుంచి పార్టీ లీడర్స్ వరకు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు, ఈ గ్రూప్లో ఎందుకు మాట్లాడుకుంటారు, ఇది కాదు కదని. అట్ ది సేమ్ టైం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నో నీడ్ టు డిస్కస్ దోస్ థింగ్స్. అది ఆ చట్టం తన పని తను చేసుకుంటుంది. గ్రీన్ బుక్ అంటే మీరు ఏ కంపెనీస్ తీసుకొచ్చారు, ఎంతమంది జాబ్స్ వచ్చినాయి, ఎంత డెవలప్మెంట్ చేశారు, ఏ మండలాల్లో ఏ వారికి కుటీర పరిశ్రమలు పెట్టగలిగారు, ఎంత ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్కి, ఎంత ఇంపోర్ట్స్ చేస్తున్నాం, రేపు పొద్దున్న డిఎస్సీలో ఎంతమందికి మనం జాబ్స్ ఇస్తున్నాం, సచివాలయం దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఎంతమంది యాడ్ అయ్యారు. ఇలా మీరు కాన్సెప్చువల్గా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక గ్రీన్ బుక్ రిలీజ్ చేయగలిగితే దాంట్లో మీరు పీపుల్ సాటిస్ఫై అవుతారు. సో మీరన్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉందంటారు కూటమికి? అంటే మన ఇండియన్ కల్చరే ఆ కాన్సెప్ట్ కాదు సార్. అది ఎలక్షన్ స్టెప్లో హైలో ఉంటుంది, లేకపోతే ఏ మతాల పట్ల, కులాల పట్ల, పార్టీల పట్ల, ప్రాంతాల పట్ల ఉన్నాయని ఆ టైంలో సెట్ అవుద్ది, యాక్సెప్ట్ చేస్తారు. బట్ వన్స్ ఆఫ్టర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ ఆ లైన్ అనేది కరెక్ట్ కాదు. ఎనీ పర్సన్, నాట్ ఓన్లీ ఇక్కడని కాదు. సరే, ఇక కమింగ్ టు వైట్ బుక్, జగన్ చెప్పారు వైట్ బుక్ అని చెప్పేసి. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏపీలో ఎంత మేర ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారండి కూటమి? అంటే ఏ యాక్టివిటీస్? ఇప్పుడు లైక్ యాక్టివిటీస్ కావచ్చు, అరెస్టులు మరోవైపు, ఇంకొక వైపు ఏంటంటే ఓన్ నిర్ణయాలు తీసుకోవడం కొన్ని. ఇప్పుడు రీసెంట్గానే తెనాలిలో కొంతమంది మీద
పోలీసులు కొట్టడం జరిగింది. దానికి సంబంధించి జగన్ పరామర్శించడం జరిగింది. సో ఎలా ఉండే అవకాశం ఉంది వీటి ఎఫెక్ట్? అంటే ఇప్పుడు మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పేశారు కాబట్టి ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎక్కడైనా ఒక పోలీసులు కొంతమందిని కొడుతున్నారు అనుకోండి, దాంట్లో మిక్స్డ్ ఒపీనియన్ కొట్టాలి అలాంటి వాడిని అనేది ఉంటుంది అనమాట. అలాంటి తప్పు చేశాడు కొట్టాలని. ఒక అమాయకుడిని కొట్టాడని తెలిసింది అనుకోండి, తర్వాత దాంట్లో ఒక అతను సంబంధం లేదు కొట్టారు అనుకోండి, సో అనవసరంగా కొట్టారు కదా ఇట్లా చేసుకోవాలి అని ఒక పోలీసుని వాళ్ళు గట్టిగా బలవంతంగా ఒక వ్యక్తిని పట్టుకుంటున్నప్పుడు వచ్చి అట్లా పట్టుకుంటుంటే అతను వచ్చి రివర్స్గా పోలీసుని కొట్టిన వీడియో కూడా రిలీజ్ అయ్యి ఉంటాయి. దాంట్లో వీళ్ళకి రుబాబు ఎక్కువైపోయింది, దౌర్జన్యం ఎక్కువైంది, ఒక సామాన్యుడి మీద సరిగ్గా అడిగారు, సరిగ్గా కొట్టారు, నేను మీకు సపోర్ట్ చేస్తా బ్రదర్ అని వేలాది కామెంట్లు వస్తాయి. దీంట్లో మనం మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, అంటే మీకు వ్యక్తిగా అతను రైట్ అనిపిస్తే అతను పోయి పోలీసుని కొడితే మనం సమర్థిస్తున్నారు, వ్యక్తిగా అతను రాంగ్ చేసాడు అనిపిస్తే అతను వచ్చి పోలీసు కొడితే దాన్ని సమర్థిస్తున్నాం. దీని నుంచి మనం ఎక్కడో ఒక సిస్టమ్ దూరంగా జరిగిపోతున్నాం. అంటే పోలీసుకి కూడా రైట్ అనిపిస్తే కొడతాడు, పోలీసుకి కూడా రాంగ్ అనిపిస్తే వదిలేస్తాడు, లేదా రివర్స్. ఈ సిస్టమ్కి అగెనిస్ట్గా ఉండాలని మనం ఒక స్ట్రక్చర్ ఏర్పరచుకున్నాం. ఇది ఎప్పుడుకి వస్తుంది? దీనికి కూడా కారణం ప్రభుత్వాలు. ఎందుకంటే ఒక కోర్టులో కేసు వేసాక ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు తిరుగుతుంటే వాడికి ఆ వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోతూ ఉంటాడు. ఆఫీస్ కోల్పోయారు, ఇంకా దాంట్లో ముసుగులో గుర్తురాట్లేదు. ఎందుకంటే ధైర్యంగా కోర్టులకు వెళ్తాం మనం అనేది మటుకు 98%, 99% మన సిస్టంలో లేదు. ఇన్స్టెంట్ తీర్పు అయిపోతుంది ఏదైనా. కోర్టులోకి వెళ్తే అనేది ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్కువ కనపడుతుంది మనకి, మీరు అన్నట్టే, మీరు లెక్క ప్రకారం. అంటే కోర్టులోకి వెళ్తే అది అనేది అంటే ల్యాగ్ అనమాట. ఇన్స్టెంట్ కాదు, ల్యాగ్ ఎక్కువ అవుతుంది. ఆ లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెయిట్ చేస్తే అతను పొలం కోసం. మీరు అన్నట్టయితే ఇన్స్టెంట్ జస్టిసే కరెక్ట్ అంటారు. నేను ఇన్స్టెంట్ జస్టిస్ కరెక్ట్ అంటలేదు. ఒక సిస్టమ్ ఏర్పరచుకున్నప్పుడు మనం అది ఫాలో అవ్వాలి కదా. మిమ్మల్ని నేను ఏదో అన్నాను, మీరు వెళ్ళి ఒక కేసు పెట్టారు, ఆ కేసు ఫైల్ చేసి వెంటనే ఏంటంటే ఒక నెలలో 2 నెలలో 3 నెలలో మీద నా కేకేని అరెస్ట్ చేస్తారని నాకు తెలిస్తే కేకే కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటాడు. కేకే 20 సంవత్సరాలు పట్టలేదు, మనం మంచి లాయర్ని పెట్టుకున్నా పర్లేదు, రఫీని మనం ఎంతైనా తిప్పిస్తాం అనుకుని నాకు నమ్మకం ఉందనుకోండి, అంటే అక్కడ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కింద లెవెల్లో మీరు చెప్పినట్టు కొడుతున్నప్పుడు రకరకాలు ఉంటుంది. సిస్టమ్ స్ట్రక్చర్గా ఉందంటే అసలు ఇక్కడ ఈ డిస్కషన్ ఉండదు, అన్ని కోర్టు లెవెల్కి వెళ్తూ ఉంటాయి. సో ఆ సిస్టమ్ని బిల్డ్ చేసేదానికి మనం మళ్ళీ నాయకులు ఎంచుకోవడం, మళ్ళీ పార్టీలు ఎంచుకోవడం, ఇతనికంటే అతని సిస్టమ్ బాగా బిల్డ్ చేస్తాడు అనుకుంటాం. మోర్ టువర్డ్స్ సిస్టమ్ బిల్డ్ చేసేందుకు వర్కౌట్ చేయాలి.